నమస్కారం అండి. మహాభారతంలో నేడు 13వ అధ్యాయము, అంశము లక్క ఇల్లు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భీముడి దేహబలం చూసి, అర్జునుడి ధనుర్నైపుణ్యాన్ని చూసి దుర్యోధనుడిలో ఈర్ష్య అసూయలు పెరిగిపోతున్నాయి. కర్ణుడు, శకుని దుర్మార్గపు పన్నాగాలు పన్నుతున్నారు. ప్రతి విషయంలోనూ వారు దుర్యోధనుడికి తోడ్పడుతున్నారు. ధృతరాష్ట్రుడు నిస్సహాయంగా బుద్ధి జ్ఞానం కలవాడే. అతడు తన తమ్ముడైన పాండురాజు బిడ్డలను అమితంగా ప్రేమించాడు. కానీ మనో దౌర్బల్యం వల్ల, వృద్ధాప్యం వల్ల తన పుత్రుల పట్ల ప్రేమకు పూర్తిగా లోబడి ఉండేవాడు. తన పిల్లల కోసం చేయరాని పని చేయదగిందిగా యోచిస్తూ ఒకప్పుడు తెలిసి కూడా చెడు మార్గాన పడేవాడు. పాండవులను చంపేయడానికి కౌరవులు అనేక మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు. కౌరవుల కుట్రల నుండి పాండవులను రక్షించే కోరిక గల విదురుడి రహస్య సహాయంతో పాండవులు చావకుండా బతికి ఉన్నారు. పట్టణంలోని ప్రజలందరూ పాండవులనే పొగడడం దుర్యోధనుడి దృష్టిలో మహాపరాధమైంది. యుధిష్ఠిరుడే రాజు అవడానికి తగినవాడు అని ఎల్లవేళలా ప్రజలు అనుకోవడమే పాండవులపై క్రోధానికి కారణమైంది. ప్రజలు ఒక చోట గుమిగూడితే రకరకాలుగా చెప్పుకునేవారు. ధృతరాష్ట్రుడెప్పటికీ రాజు కాలేడు. అతడు పుట్టుగుడ్డి కనుక అతడు రాజ్యాన్ని చేతిలో ఉంచుకోకూడదు. భీష్ముడు కూడా రాజు కాలేడు. అతడు సత్యవంతుడు. తనకు రాజ్యం అక్కర్లేదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు కనుక యుధిష్ఠిరుడే రాజ్యానికి అర్హుడు. అతడే కురువంశాన్ని, రాజ్యాన్ని న్యాయంగా పాలించడానికి అర్హుడు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ మాటలతో దుర్యోధనుడు ఈర్ష్య చెందాడు. కోపంతో దహించుకుపోయాడు. దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి ప్రజలనుకునే విషయాలను చెవిన వేశాడు. తండ్రి, జనాలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? కనీసం భీష్ముడన్నా మీరన్నా గౌరవం ఎందుకు లేదు? తక్షణమే యుధిష్ఠిరునికి రాజ్యం ఇవ్వాలని కోరుతున్నారు. మీరు అంధులవడం వల్ల మిమ్మల్ని తోసిపుచ్చి పాండురాజు రాజయ్యాడు. యుధిష్ఠిరుడు తండ్రి తరువాత రాజైతే తమకేమిటి లాభం? మీ సంతానానికి ఏమిటి గతి? యుధిష్ఠిరుడి తర్వాత అతడి కుమారుడు, ఆ తర్వాత అతడి కుమారుడు రాజు అవుతాడేమో. ఇంకా మేము ఎప్పుడు అవ్వాలి? దరిద్ర బంధువుల కూటమిలోకి దిగిపోయి రాజ్యం చేసేవారిచ్చే బత్యపు నూకలు ఆహారంగా తీసుకునే వాళ్ళు అవుతాం. అలా బతికే కంటే చావే గొప్పదవుతుంది అన్నాడు దుర్యోధనుడు. కుమారుడి మాటలతో ధృతరాష్ట్రుడు ఆలోచనలో పడ్డాడు. కుమార, నువ్వు చెప్పింది నిజం. అయినా యుధిష్ఠిరుడు ధర్మ మార్గం తప్పడు. అతడు అందరినీ ప్రేమిస్తాడు. చనిపోయిన తన తండ్రి సుగుణాలన్నీ అతడిలో ఉన్నాయి. ప్రజలు ఆయన్ను పొగుడుతారు, సహాయం చేస్తారు. పాండురాజు తన సుగుణ సంపన్నతతో మంత్రి వర్గానికి, సేవా నాయకులకు ప్రేమపాత్రుడే ఉన్నాడు. వారందరూ ఇప్పుడు యుధిష్ఠిరుడినే బలపరిచి ఆయన మాటలే మాట్లాడతారు. పాండవులను దైవాలుగా చూస్తున్నారు. వీరందరినీ మనమే ఎదుర్కొనలేము. మనం ఏదైనా అన్యాయం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసి మనల్ని చంపేసే పరిస్థితి కూడా రావచ్చు, లేదా వెళ్ళగొట్టడమైనా చేస్తారు. అలాంటి పరిస్థితులు ఏర్పడితే మనకు సిగ్గుచేటవుతుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు తండ్రి మాటలకు అడ్డం వస్తూ, మీ భయానికి కారణం లేదు. భీష్ముడు తటస్థంగా ఉంటాడు. అశ్వత్థామ ఎప్పుడు నాతోటి వాడే. అతడి తండ్రి ద్రోణాచార్యుడు, మామ కృపాచార్యుడు మనవారే. విదురుడు బహిరంగంగా మనకు ఎదురు రాజాలడు. అతడు దుర్బలుడు. వెంటనే పాండవులను వరణావతానికి పంపండి. నేను ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. నాకు ఇది ఎంతో విచారంగా ఉంది. ఇది మరింత హెచ్చితే నేను భరించలేను. ఈ రాజ్య అంశం నా గుండెలో గుచ్చుకుంటోంది. నిద్ర లేనివాడిగా చేస్తోంది. నాకు ఈ జీవితమే దుర్భరంగా ఉంది. పాండవులను వారణావతానికి పంపితే మన భాగమంతా బలపరుచుకోవచ్చు అన్నాడు దుర్యోధనుడు. తర్వాత మరికొంతమంది రాజకీయవేత్తలను దుర్యోధనుడి పక్షం వహించేలా దుర్యోధనాదులు బలవంతం చేశారు. వారు ధృతరాష్ట్రుడికి స్వపక్షానికి ఉపయోగించుకునేలా సలహాలిస్తున్నారు.
ఈ రాజకీయాలకు నాయకుడు శకుని, మంత్రి అయిన కణికుడు. అతడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి, ఓ రాజా, పాండురాజు కుమారుల పట్ల జాగ్రత్తగా ఉండు. ఎందువల్లనంటే వారి మంచితనము, ప్రజల ఆదరణ నీకు నీ వారికి చాలా ప్రమాదం. పాండవులు నీ తమ్ముడి కుమారులు. బంధుత్వం దగ్గరైన కొద్దీ కుట్రలు, అపాయాలు ఎక్కువ అవుతాయి. వారేమో బలవంతులు. రాజనేవాడు పేరులోనే గాక కార్యాల్లో కూడా గొప్పవాడుగా ఉండాలి. కార్యాలు ఆచరణలో పెట్టినప్పుడే ప్రజలకు రాజు ప్రభావం ఏమిటో తెలుస్తుంది. రాచకార్యాలు రహస్యంగా ఉంచాలి. ఒక చక్కని ఉపాయం సూచించే కార్యాన్ని చేపట్టినప్పుడే మన ప్రజలకు మన ఘనత తెలుస్తుంది. అదీగాక చెడును నివారించాలి. ఒక ముళ్ళు శరీరంలో గుచ్చుకొని ఉండగా దాని నిర్మూలన చేయనప్పుడు అది ఓ ప్రాణం అయి బాధను కలిగిస్తుంది. ప్రతాపమున్న శత్రువులను చంపాలి, అంతేగాని కనికరించడం మిక్కిలి తప్పు. శక్తి లేని శత్రువును కూడా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే నిప్పు కనికైన అడవిని కాల్చివేస్తుంది. ఒక బలవంతుడైన శత్రువును ఉపాయంతో చంపాలి, అంతేగాని కనికరించడం మిక్కిలి పొరపాటు. పాండుకుమారుల పట్ల నీవు జాగరూకతతో ఉండు. వారు మిక్కిలి బలము, పరాక్రమము కలవారు. దుర్యోధనుడు చాలామంది ప్రముఖులను తన పక్షానికి సంపాదించానని తండ్రి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇదివరకు పాండురాజు రాచరికంలోని పరిచారికల, ఉద్యోగుల అభిమానాన్ని డబ్బిచ్చి మర్యాద చేసి పొందగలిగాను. మంత్రులను అలాగే మన పక్షానికి చేర్చాను. నీవు పాండవులను వారణావతం వెళ్ళేలా చాతుర్యం ప్రదర్శించి ప్రోత్సహిస్తే పట్టణ ప్రజలు, రాజ్య ప్రజలు మన పక్షమే వహిస్తారు. ఇక్కడ వారికి ఒక స్నేహితుడు కూడా ఉండడు. ఎప్పుడైతే రాజ్యం ఒకసారి మన సొంతమైందో పాండవులకు మనలను శాసించే శక్తి పోతుంది. వారిని మరలా ఇక్కడికి రమ్మనడానికి కూడా అవకాశం ఉండదు అన్నాడు దుర్యోధనుడు. తాను ఏదైతే నమ్మదలిచాడో ఆ అంశాలే ఇతరులు చెప్పడం వల్ల ధృతరాష్ట్రుల్లో మార్పు వచ్చింది. తన కుమారుడి ఊహలకు ఒప్పుకున్నాడు. ఇక చేయాల్సింది వారు ఇదివరకే నిర్ణయించుకున్న రహస్య పన్నాగాన్ని అమలు పెట్టడమే. మంత్రులందరూ పాండవుల సమక్షాన వారణావతాన్ని వేణోల్లా పొగిడారు. శివుడి ఉత్సవం అనేక వినోదాలతో, అలంకారాలతో జరుగుతుందని చెప్పారు. ఏమీ ఎరుగని అమాయకులైన పాండవులు దీన్ని నమ్మారు. పాండవులు తప్పక శివోత్సవాన్ని చూడాలని ధృతరాష్ట్రుడు ప్రేమపూర్వకంగా పాండవులకు చెప్పాడు. వాస్తవంగా ఉత్సవాలు కూడా చూడదగినవే. ఈ ఉత్సవాలను తిలకించడానికి వచ్చే పాండవులను మర్యాదతో ఆహ్వానించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీనితో పాటు ధృతరాష్ట్రుడు చెప్పడం వల్ల కూడా పాండవులు వారణావతానికి వెళ్ళడానికి భీష్మాది పెద్దల వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు. దుర్యోధనుని ఆనందానికి అవధుల్లేవు. అతడు కర్ణ, శకునితో ఆలోచించి వారణావతంలో కుంతిని, పంచపాండవులను చంపడానికి కుట్ర పన్నారు. మంత్రి పురోచనుణ్ణి పిలిచి రహస్య ఆజ్ఞలు జారీ చేశాడు. పురోచనుడు వారి ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి ఎంతో విశ్వాసంతో అంగీకరించాడు. పాండవులు వారణావతం చేరక ముందే పురోచనుడు తనకిచ్చిన రహస్య ఆలోచన ప్రకారం వారికంటే ముందే అక్కడికి వెళ్ళాడు. పాండవులను ఆహ్వానించడానికి, వారి ఉపయోగ నిమిత్తము ఒక గొప్ప భవనాన్ని నిర్మించడానికి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. త్వరగా నిప్పంటుకునే అనువైన వస్తువులు, టేకు, లక్క, నెయ్యి, నూనె, కొవ్వులను భవన నిర్మాణానికి ఉపయోగించారు. గోడలకు వేసి మెరుగు పూత శీఘ్రంగా హతమయ్యే వస్తువులతోనే చేశారు. ఈ గృహంలోని కొన్ని భాగాల్లో వేగంగా నిప్పంటుకునే ఎండు పదార్థాలు ఉంచారు. కూర్చోవడానికి, పడుకోవడానికి ఏర్పాటు చేసిన స్థలాల్లో అతి త్వరగా నిప్పంటుకునే పదార్థాలు ఎక్కువగా అమర్చారు. పాండవుల సౌకర్యార్థం వారు పట్టణంలో కొత్త భవనం సిద్ధమయ్యే లోపుగా ఎలాంటి అనుమానానికి తావు లేకుండా నివసించడానికి వీలైన అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్ది కాలంలో పాండవులు లక్క ఇంటిలో నివసించడానికి వెళ్ళిన తరువాత రాత్రి నిద్రించే సమయంలో నిప్పంటించి వారిని హతమార్చడమే దుర్యోధనాదుల లక్ష్యం. కానీ వారణావతం ప్రజలు పాండవులకు చేసే గౌరవ మర్యాదలు, సదుపాయాలు చూస్తే పాండవులకు ఏ విధమైన అనుమానము రాదు. నిప్పుతో లక్క ఇల్లు దగ్ధమైతే అదో ప్రమాదంగా భావించేలా
రహస్య పన్నాగానికి రూపకల్పన చేశారు. ఇందులో కౌరవులను అనుమానించడానికి ఎవరికైనా ఎలాంటి అవకాశము లేనంత పగడ్బందీగా ప్రణాళిక చేశారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.